మాతృదేవోభవ. ఈ మధుర స్వరార్చనములు ఈ కమనీయ కవిత్వ సంపదల్. అమ్మా, ఈ మధుర స్వరార్చనములు ఈ కమనీయ కవిత్వ సంపదల్. ఈ మురిపాల దేవతలు ఈ పదునారు మహోపచారముల్. ఈ మురిపాల దేవతలు ఈ పదునారు మహోపచారముల్. ఈ మమకార గంధములు ఈ నదులీ సరసుల్ సముద్రముల్. నీ మహనీయ గర్భమున నే జనించుటగాదే చేకురెన్. నీ మహనీయ గర్భమున నే జనించుటగా గాదే చేకూరెన్. జీవితం ఒకప్పుడు ఎంత వైభవంగా సాగినా అవసాన దశలో కొందరికి ఎంత దయనీయంగా ఉంటుందో మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం మహాప్రస్థానిక పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలు 1808వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ద్రౌపదీదేవి పడిపోయింది, సహదేవుడు పడిపోయాడు. భీముడు, అర్జునుడు, నకులుడు మాత్రమే అనుసరించగలుగుతున్నారు ధర్మరాజుని. ఆ స్థితిలో కొంత దూరం వెళ్ళాక నకులుడు పడిపోతున్నాడు. అప్పుడు మళ్ళీ భీముడు అడిగాడు, అన్నయ్య నకులుడు పట్టుకుందామన్నా దొరకడం లేదు, పట్టు జారిపోతుంది. దొరకదు. అదేమిటి అన్నయ్య, నకులుడు చిన్నవాడు, నువ్వు కూడా యక్షప్రశ్నలో మా అందరినీ వదిలేసి అతన్ని కోరావు, కనీసం అతన్ని ఆపలేవా? ఎంత అందమైన వాడు, అసలు ఆ నకులుడిని చూస్తూ ఉంటేనే చాలా ఆనందంగా ఉంటుంది. అవును తమ్ముడు, అతని అందమే అతన్ని కొంప ముంచింది. నీతో అనలేదు, నాతో అనలేదు. కానీ నకులుడికి సౌందర్య అహంకారం బాగా ఎక్కువ. మా అన్నదమ్ముల్లో నేనే అందమైన వాడిని, ద్రౌపదికి నేనంటేనే బాగా ఇష్టం అని అందరితో చెప్పేవాడు, నీకు తెలియదు. ఆవిడకేమో అర్జునుడంటే ఇష్టమని ఈయనకి తెలియదు. ఈయన భ్రమలో ఈయన ఉన్నాడు. ఈ భ్రమలన్నీ కూడా స్వర్గానికి దూరంగా ఉంటాయి, ఆత్మజ్ఞానానికి దూరంగా ఉంటాయి. సర్వభ్రమలు విడిచిపెట్టిన వాడే అందకోగలుగుతాడు అత్యున్నతమైన శిఖరాన్ని. సౌకుమార్యం అంటున్నావు, సౌందర్యమే వాడు కొంప ముంచింది. సౌందర్య అహంకారం ఉంది, పైకి కనపడలేదు. ఎప్పుడు పడిపోతాడు, వదిలేయి. ఏ చిన్న లోపం ఉన్నా చేరలేడు మహత్తరమైనటువంటి స్థానాలని. తద్ధామ పరమం మమ అంటారు. అక్కడికి చేరాలంటే అంతే, వదిలేసేయి, అతను పడిపోవలసిందే, ముందుకు వెళ్ళిపోవలసిందే అని ధర్మరాజు ఇంకో చక్రం దాటినట్టుగా భావించాడు. మణిపూరాబ్జనలయ వదనత్రయ సంయుత వజ్రాదిగాయుధోపేత డామర్యాదిభిరావృత రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీతమానస సమస్త భక్త సుఖద లాకిన్యంబా స్వరూపిణి అని వెళ్ళిపోతుంటే, అన్నయ్య అన్నయ్య ఈ శరీరం ఎక్కడదయ్యా? ఆ శరీరాన్ని అక్కడే వదిలేయి, మనం నిర్లేపంగా వెళ్ళిపోవలసిందే. నిష్కారణ నిష్కళంక నిరుపాధిర్ నిరీశ్వర నీరాగారాగమధని నిర్మదామదనాశని అని ధర్మరాజు ముందుకు సాగిపోతున్నాడు. ఇంకొంత దూరం వెళ్ళాడు. భీముడు సాగుతున్నాడు, అనుసరిస్తున్నాడు. అర్జునుడు అనుసరిస్తున్నాడు. పట్టు జారిపోతూ అర్జునుడు కూడా పడిపోతున్నాడు. అన్నయ్య అన్నయ్య, అర్జునుడు సత్యనిష్ఠాపరుడు, ఎప్పుడూ మాట తప్పలేదు, ఎంత పరాక్రమవంతుడు. నిజంగా నేను ఏదో చేశానన్న మాటే కానీ భారత యుద్ధాన్ని మొత్తం గెలిచింది అర్జునుడు ఒక్కడే కదయ్యా, అచ్యుతుడు అర్జునుడే కదా. అటువంటి అచ్యుతుడైనా అర్జునుడిని ఇప్పుడు కాపాడ్డా. అర్జునుడు సత్యనిష్ఠాపరుడుగయ్యా, అతనిలో ఏం లోపం ఉంది అందే కాపాడదామని కాదు, ఆ లోపం ఏమిటో తెలుసుకుందామని విద్యుడవైన నిన్ను అడుగుతున్నా. అంటే నీకేం తెలుసు భీమసేన? తాను జగదేక వీరుణ్ణని, కౌరవులందరినీ ఒక్కరోజే చంపేస్తానని ప్రతిజ్ఞను చేశాడు యుద్ధానికి ముందు. నేను అతి వద్దని చెప్పా, ఆయన అతిని ముద్దు పెట్టుకున్నాడు. ఎప్పుడూ అతి మాటలే. అన్న ప్రకారం చంపగలిగాడా? ఈయన నమ్ముకుని నేను దిగా యుద్ధంలోకి, చంపగలిగాడా? 18 రోజులు ఆ కృష్ణుడు ఎన్ని ఉపాయాలు పన్నితే ప్రముఖులందరూ చనిపోయారయ్యా. ఈ మాత్రం గ్రహించుకోవద్దా? ఎందుకా గొప్పలు, ఎందుకా వీరాధిలాపాలు అనవసరంగా? సత్యనిష్ట అంటున్నావు, సత్యనిష్ట అంటే ఏమిటి? ఏ మాట అన్నామో అది చేయగలగాలగా. ఎక్కడ చేయగలిగాడు? ఓ వాళ్ళని చంపేస్తాం, వీళ్ళని చంపేస్తాం, ఓ కబుర్లు. నేను సంధి కోసం ప్రయత్నం చేస్తే చేతకానివాడి కింద చూశారు మీరు. కానీ ఎంత చావు అయిందయ్యా, చావు తప్పి కన్నులు ఒట్టపోయిందయ్యా వాళ్ళందరినీ చంపడానికి. ఇంత యుద్ధాన్ని తెచ్చిపెట్టుకోవాలా?
మీరా ఈవేళ మాట్లాడేది? పడిపోతాడు, పడిపోని మనం ఏం చేయలేం అని ఇంకో చక్రం దాటినట్టుగా భావించి ముందుకు వెళ్ళిపోయాడు. అనాగతాబ్జనలయ శ్యామాభావదనద్వయ దౌష్ణోజ్వల అక్షమాలాతిధర రుధిర సంస్థిత కారరాత్ర్యాదిశక్త్యోఘవృత శ్రిగ్ధౌదనప్రియ మహావీరేంద్రవరద రాకిన్యంబా స్వరూపిణి మహావీరేంద్రవరద రాకిన్యంబా స్వరూపిణి. అన్నయ్య, అర్జునుడు నరుడు, నారాయణుని అంశ, అచ్యుతునికి కావలసిన వాడు. ఈ శరీరానికైనా మనం ఏమైనా అంటే అంత్యక్రియ లాంటివి ఏదో చేద్దామని. వద్దు భీమసేన, నీకు తెలియదు, చేయగలిగితే చేసుకో, నాకు అనవసరం. ఆ శవాన్ని అక్కడే వదిలై వెళ్ళిపోవలసిందే. మనం అన్నీ వదులుకుని ముందుకు వెళ్ళిపోవలసిందే. నిశ్చింత నిరహంకార నిర్మోహమోహనాశని నిర్మమా మమతాహంత్రి నిష్పాప పాపనాశని అనుకుంటూ ధర్మరాజు ముందుకు వెళ్ళిపోయి కాసేపు అయ్యాక ప్రయాణం సాగుతూ ఉంటే నిర్మలంగా, నిశ్చలంగా, నిర్భయంగా అనుసరిస్తున్నది ఒక్క శునకం మాత్రమే. భీముడు చూశాడు, ఇంతమంది పడినా ఈ కుక్క పడలేదు. దీంట్లో ఏ లోపం లేదన్నమాట. ద్రౌపదిలో పక్షపాతమా, సహదేవుల్లో జ్ఞానాహంకారమా, నకులుల్లో సౌందర్యాహంకారమా, అర్జునుల్లో పరాక్రమాహంకారమా? నాలోనూ ఏదో ఉండే ఉంటుంది, లేకుండా ఎలా ఉంటాం, నేను పడిపోకుండా ఉంటాను. కానీ ఈ కుక్క ఎందుకు పడలేదు? దీంట్లో ఏమీ లేవా? ఇది ఏం తింటుందో దానికి తెలియదే, ఏ రోజు ఏం చేస్తుందో తెలియదే, ఎక్కడ పడితే అక్కడ సంగమాలు చేస్తుంది. ఇది ఏ పాపం చేయలేదా, ఏ లోపము లేదా? దీనికంటే నేను అనుకునేలాగా పడిపోతున్నాడు భీముడు. దీనికంటే నేను అనుకునేలోగా ఆ న్యూనతాభావనే భీముడిని పడేసింది. పడిపోతూ అన్నయ్య పడిపోతున్నా ఒక్క మాట చెప్పు. పడిపోతూ అడుగుతున్నా, కనీసం వచ్చే జన్మలోనైనా సవరించుకుంటా. నా లోపం ఏమిటో చెప్పు, నేను ఎక్కడ అశ్రద్ధ చేశానో చెప్పు, నాకు ఎందుకు ఆత్మజ్ఞానం కలగలేదో చెప్పు, నేను ఎందుకు నీలాగా ఉన్నత శిఖరాలు అధిరోహించలేకపోతున్నానో చెప్పు. అంటే అనవిని అతడిట్లనయ్యనాతనితో భీమసేన చివరివాడివి, ఇంకా అడగడానికి కూడా ఎవరూ లేరు నాకు తెలుసు, కానీ మొహమాటం లేకుండా చెబుతున్నా, ఆలోచించుకు. అనవిని అతడిట్లనయ్యనాతనితో భవదీయమైన భోజనమతిమాత్రము ఉద్ధతి ప్రచండుడవై భుజశక్తిని ఎవ్వరిన్ గొనక కడంగి రజ్జుబలుకుల్ కడుపెక్కులు పల్కు దెబ్డు నీవు అనుపమ శౌర్య ఇప్పడుటకు అత్తెరగుల్ కథము ఎల్ల చెప్పి పడిపోతూ అడుగుతున్నావు, అడగడానికి కూడా ఎవరూ లేరు కాబట్టి ఎటువంటి మొగమోటమీ లేకుండా చెబుతున్నా, ఏ లోపం ఉన్నా యోగ మార్గంలో ముందుకెళ్ళలేడు, అన్ని లోపాలు సవరించుకోవలసిందే. నువ్వు తిండి ఎంత తింటావో నీకు తెలుసా? అసలు నువ్వు తింటే మాకేదో లోపమైందని కాదయ్యా, అంత తినేవాడికి యోగం ఎలా అబ్బుతుందయ్యా? ఏమిటా తిండి? నీకు బలం అవసరమైతే కావచ్చు, అంత తిండి అవసరమా? భవదీయమైన భోజనం అతిమాత్రము, అంతేకాదు పోనీ తింటే తిన్నావు. ఉద్ధతి ప్రచండుడవై, ఎప్పుడూ గర్వాలే, ఎప్పుడూ గొడవలే, ఎప్పుడూ తొడగొట్టడం. ఎంత క్షత్రియుడైతే మాత్రం అంత దుస్సాహసాలు అవసరమా? ఏమిటి? సౌగంధిక పుష్పం అడుగుతుందా? అడిగితే ఏ చెట్టు పువ్వో పట్టుకొచ్చి భార్యకి సౌగంధికం అని చెప్పాలయ్యా. దానికోసం పెడతావా? 3000 మందిని చంపుతావా? మీ బెళ్ళాం జల్లో పువ్వు పెట్టడానికి 3000 మంది చావాలా? భీమసేన, ఇది నీ లోపం కాదు, దురహంకారం కాదు. మీరు ఎవరైనా ఆలోచించుకున్నారా? ద్రౌపది నన్ను అటువంటి కోరికలు అడిగిందా? నేను తీర్చానా? అక్కడికి మేము తెలివిలేని వాళ్ళమా? మీరంతా అక్కడ గొప్పగా సరసంగా సంసారం నడపడం చేతనైన వాళ్ళ? మేము చేతకాని వాళ్ళమా? ఇవేనాయనా మనుషుల్లో లోపాలు? కరుణ, దయ, శాంతం మీకెలా అర్థమవుతాయి? ఉద్ధతి ప్రచండుడవై భుజశక్తిని ఎవ్వరిన్ గొనక గడంగి, ఎంతటి వాడిని లెక్క చెయ్యవు. ఎన్నిసార్లు నీకు ప్రాణం మీదకు వస్తే కాపాడాడు కృష్ణుడు కానీ ఇతరులు కానీ. కర్ణుడు నిన్ను బంధించలేదా? ఆవేళ వేలు ధనుస్సు పెట్టి పొడిచిన వాడు కత్తి పెట్టి నరికేస్తే నీ పరిస్థితి ఏమిటి? అటువంటి కర్ణుడి గురించి మీరు అందరూ ఏమన్నారు? మీటేస్తామనొకడు, గోటేస్తామనొకడు, నాటేస్తామనొకడు, దాటేస్తామనొకడు. ఇప్పుడు ఎందుకు దాటలేకపోతున్నారు నాయన? ఇంకా ఎక్కువ మాట్లాడితే నా జ్ఞానం కూడా తగ్గిపోతుంది. రాగద్వేషాలకు లోనవడం వల్ల. తమ్ముడివి, అడిగావు, కింది నుంచి లెక్క పెడితే కాదు పైనుంచి లెక్క పెడితే మొదటి వాడివి కాబట్టి అడిగావు. చెబుతున్నాను, భవదీయమైన భోజనం అతిమాత్రము ఉద్ధతి ప్రచండుడవై భుజశక్తి ఎవ్వరిన్ గొనక గడంగి, ఎవ్వరిని లెక్క పెట్టవు. రజ్జు పలుకులు కడు పెక్కులు పలుకు దెప్పుడు, ఎప్పుడు ఊరికే గర్వాలు మాట్లాడమే, ప్రగల్భాలు మాట్లాడమే పని. నీవు అనుపమ శౌర్య, నీకు అనుపమమైన శౌర్యం ఉంటే ఉండొచ్చే. యోగ మార్గంలో అది పనికిరాదు. భూలోకంలో యుద్ధాలు చేయడానికి, రాజ్యాలు పొందడానికి, బలాలు ప్రదర్శించుకోవడానికి, ఒలింపిక్ గేమ్స్లో 1వ బహుమతి పొందడానికి పనికొస్తాయి. ఒంటరిగా చేసే యోగ మార్గ ప్రయాణానికి ఇది కుదరదు. అంచేత నువ్వు పడిపోవలసిందే.
అనుపమ శౌర్య ఈ పరుటకు అత్తరగుల్ కథము ఎలా చెప్పి అని అప్పటికి 5వ చక్రాన్ని కూడా దట్టాడు. విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగాది ప్రకరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియాత్వస్థ పశులోక భయంకరి అని ఆ ముందుకు కూడా వెళ్ళిపోయాడండి. అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరి అని ఆ చక్రాన్ని దాటుకుంటూ వెళ్ళి ఒక్క చూపు కూడా వెనక్కి చూడాల. ఆ మృతదేహానికి ఏదైనా చెయ్యాలనే ఆలోచన ఆయనకి రాలా. అటువంటి ఆలోచనలు ఆ స్థితిలో రాకపోవడమే మహాయోగం. అందుకని ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. నిష్క్రోధ క్రోధ శమని నిర్లోభ లోభనాశని నిర్భవ నిస్సంశయ సంశయఘ్ని నిర్భవ భవనాశని. సరిగ్గా లలితా సహస్రంలో చక్రాల వర్ణన ఈ 5గురికి ఎలా సరిపోయిందో గమనించండి. భీముడికే క్రోధం ఎక్కువ. నిష్క్రోధ క్రోధ శమని నిర్లోభ లోభనాశని. తిండి విషయంలో లోభం కూడా ఆయనకి ఎక్కువ. అంతేకాదు నిస్సంశయ సంశయఘ్ని. ఇంకా సంశయాలు అడగడానికి భీముడు కూడా లేడు ఇక్కడ. అన్ని సంశయాలు పోయాయి ధర్మరాజుకి అందరికీ కూడా. నిర్భవ భవనాశిని. ఆ భవాన్ని నాశనం చేసుకుని సరిగ్గా లలితా సహస్రంలో చెప్పినట్టే ధర్మరాజు ముందుకెళ్ళిపోయాడు. నిష్క్రోధ క్రోధ శమని నిర్లోభ లోభనాశిని నిస్సంశయ సంశయఘ్ని నిర్భవ భవనాశిని. ధర్మరాజు ముందుకు సాగిపోతూనే ఉన్నాడు. శునకం తోడుగా ధర్మం నీడగా. ఆ శునకం కేసి కూడా ఆయన చూడలా. అప్పుడప్పుడు అది ముందుకొచ్చి మళ్ళీ వెనక్కి ఎడుతుంటే ఓహో ఏదో అనుసరిస్తోంది, మనని దీనికి ఎంత శక్తి ఉందిరా అనుకున్నాడు. దాని మమకారం దానిలే అనుకున్నాడు. నాకెందుకు దాని మీద మమకారం అనుకున్నాడు. అలాగే ముందుకెళ్ళిపోయాడండి. శునకం తోడుగా ధర్మం నీడగా. అలాంటి వాడొక్కడే శిఖరాగ్రాన్ని అందుకోగలడు యోగ మార్గంలో. అప్పటికి ధర్మరాజు ఆజ్ఞాచక్రం చేరుకున్నట్టయింది. ఆజ్ఞాచక్రాబ్జనలయ శుక్లవర్ణ షడానన మజ్జా సంస్థ హంసవతి ముఖ్యశక్తి సమన్విత హరిద్రాన్నైకరసిక హాకినీ రూపధారిణి. హరిద్రాన్నైకరసిక హాకినీ రూపధారిణి. సహస్రదళ పద్మస్థ అనే అవకాశం ధర్మరాజు కూడా లేదు. గమనింతురుగాక. అంతవరకే వెళ్ళాడు. మోక్షం పొందలేదు ధర్మరాజు కూడా. అంతవరకే వెళ్ళాడు. యోగ మార్గంలో ఆజ్ఞాచక్రానికి చేరడం అంటే చాలా గొప్ప విషయం అది. ఇక అక్కడి నుంచి అమ్మవారు తీసుకెడుతుంది. అలా అక్కడ మానవ ప్రయత్నం అవసరమేం లేదు. ఇంకే వెళ్ళిపోతాడు. ఏదో ఊరికే స్వల్పంగా ఏదో మనం ఇదివరకు చెప్పుకున్నట్టే విమానాల్లో భద్రతా తనిఖీలో ఆ పెట్టి అక్కడ పెడితే చాలు, ఆ చక్రాలు అవే నడుస్తాయి. అంత సులభంగా చేరిపోయినట్టే. అందుకే నేను ముందుకు వెళ్ళిపోయాడు హాయిగా. నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాశ మృత్యుమథని నిష్క్రియ నిష్పరిగ్రహ. ఆ చివరి మాట గమనించాలి. లలితా సహస్రంలో నకారంతో వచ్చిన పదాలు నిర్ అనే ఉపసర్గతో ఆ నిష్ప్రయోగాలన్నీ చూడండి మీరు. ప్రయోగాల్లో ఉన్న నిష్ప్రయోగాలు, నిష్ప్రయోజనం కాదు, నిష్తో ఉన్న ప్రయోగాలు చూడండి. వరుసగా నేను 6 శ్లోకాలు చదివాను. కారణం ఈ చివరి మాట చూడండి. నిష్క్రియ నిష్పరిగ్రహ దాంతో ముగిసింది. ఇంకా ఏ పని లేదు, ఏమీ తీసుకునే అవసరం లేదు. ఏది పట్టుకోవద్దు, ఏది వదలక్కర్లా, వెళ్ళిపోవడం. ఏది పట్టుకోనప్పుడు వదలాల్సిన పని ఉంది. పరిగ్రహం ఉంటే కన్నా మళ్ళీ వదలడం. పరిగ్రహమే లేనప్పుడు ఇంకే ఉంది. అందుకే నిష్క్రియ నిష్పరిగ్రహ. న కుర్యాత్ న విజానీయాత్ సర్వం బ్రహ్మేత్యనుస్మరన్ యథా సుఖం తథా తిష్టేత్ ఇది వేదాంత డిండిమక అని ముందుకెళ్ళిపోయాడు. స్వర్గారోహణకు చేరిపోతున్నాడు. మహాప్రస్థానం పూర్తయింది. స్వర్గారోహణలోకి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఇందాక అగ్నిదేవుడు వచ్చే ముందు వీచిన ప్రచండమైన గాలి కాకుండా ప్రశాంతమైన గాలి వీచింది. ఒక మలయ సమీరం వీచింది. ఉత్తర దిక్కున మలయ సమీరం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నాడు ధర్మరాజు. అంతటితో దేవదుందుభులు మ్రోగాయి. సిద్ధులు, సాధ్యులు, కిన్నెరలు, కింపురుషులు, గంధర్వులు, విద్యాధరులు అందరూ గానం చేస్తున్నారు, నాట్యాలు చేస్తున్నారు. మహానుభావుడు ప్రవేశించాడు. ఇంద్రాయ స్వాహ ఇంద్రాయేదన్నమమ. దేవేంద్రుడు స్వయంగా దిగి వచ్చాడు. దివ్య విమానాన్ని తీసుకొచ్చాడు. ధర్మరాజా, శరీరంతో స్వర్గానికి రాగలిగే అవకాశం నీకు ఒక్కళ్ళకి ఇస్తున్నామయ్యా. విశ్వామిత్రుడు ఎంత తపస్సు చేసి త్రిశంకువుని పైకి పంపించినా మేము కిందికి తోసేశాం. అర్హత లేనివాడు స్వర్గంలో ప్రవేశించలేడు. నీకన్ని విధాల అర్హతలు ఉన్నాయి. ఇగో ఈ చివరి ఘట్టంలో కూడా నీ నిష్కల్మషత్వాన్ని నువ్వు నిరూపణ చేసుకున్నావు. నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశిని. అహంకారం నీకు ఎప్పుడూ లేదు, మమకారం కూడా లేదని ఇప్పుడు అర్థమైంది.
ఈ రెండూ జయించిన వాడే స్వర్గారోహణ చేయగలడు. రా, హాయిగా నిరభ్యంతరంగా వచ్చి విమానం ఎక్కమన్నాడు. అప్పుడు ధర్మరాజు చిత్రంగా ఒక్క మాట అన్నాడండి, విచిత్రంగా. మమకారం లేదని ఆయన యోగ్యతాపత్రం ఇస్తే ఈయన ఏమంటున్నాడో గమనించండి. ఆహా, నేను ఎక్కాలా? ఇప్పుడు ఒక్క ప్రశ్న, దివ్య పురుషులు వచ్చారు కదా, నాకు సమాధానం చెప్పండి. తోడన్ బుట్టువులందరున్ బడినయా దుఃఖంబు చేతంబు సంపీడన్ బెట్టెడి. తోడన్ బుట్టువులందరున్ బడినయా దుఃఖంబు చేతంబు సంపీడన్ బెట్టెడి. సౌకుమార్యవతి దప్పిన్ గూలెప అంచాలి. సౌకుమార్యవతి దప్పిన్ గూలెప అంచాలి. వార్తోడై వచ్చిరి వారు లేక ఇట మీతో రాను. వార్తోడై వచ్చిరి వారు లేక ఇట మీతో రాను. వారెల్ల నా తోడంగోడగ వచ్చునట్లుగా కృపాధుర్యాత్మ కావింపవే. వారెల్ల నా తోడంగోడగ వచ్చునట్లుగా కృపాధుర్యాత్మ కావింపవే. ఇది మమకారం కాదా? కాదండి, దీన్నే ధర్మ నిర్వహణ అంటారు. ఈయనకి ఈ ఆలోచన, మా తమ్ముళ్ళందరూ పడిపోయారు, అది నన్ను బాధిస్తోంది, వాళ్ళు కూడా వస్తే కానీ నేను విమానం ఎక్కనన్నాడు. చనిపోయిన వాళ్ళు ఎలా వస్తారండి? ఈ భావన ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈయనకి ఎంత జ్ఞానం ఉన్నా సరే ఆ మానవ శరీరం అనేది ఉంది చూడండి, దీని దుంపదెగ ఆ దుంప తెగితే ఏం అర్థం కాదు, పూర్తిగా తెగిపోవలసిందే. అదే విదేహ కైవల్యం అంటారు. ఎంత జీవన్ముక్తులకైనా వచ్చే ఇబ్బంది ఇది. యక్షప్రశ్నల ఘట్టం గుర్తొచ్చేసింది దీనికి. అక్కడ బతికారుగా, ఇక్కడ ఎందుకు బతకరు అంటే జరిగే పరిణామాలు ఏమిటో తెలియదు. అనుకోకుండా దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు కాబట్టి పునః ఉపయోగించుకుందాం అవకాశం, వాళ్ళు బతుకు కూడా వస్తారేమో. ఇక్కడ ధర్మ నిర్వహణ అనాలి, దీన్ని మమకారం కాదు. వాడు కూడా రాకపోతేనే రాలేనని కాదు, అలా అయితే ముందు ఆగే ఉండేవాడు. ద్రౌపదీదేవి పడినప్పుడే, సహదేవుడు పడినప్పుడు, ఆయన పోనీ నకుల సహదేవులు అంటే ఆయనకు బాగా ఇష్టం అనుకుంటా, వాళ్ళు పడినప్పుడైనా ఆగిపోయేవాడు. ఆ మమకారాలు లేవండి. ఇక్కడ ధర్మ నిర్వహణ. దేవేంద్రుడు వచ్చాడు కదా, వాళ్ళు ఏమైనా చేయగలరు కదా, చనిపోయిన వాళ్ళను కూడా బతికించగలరు కదా, అందుకని ఒక్క అవకాశం తీసుకుందాం. తోడన్ బుట్టువులందరున్ బడిన దుఃఖంబు చేతంబు సంపీడన్ బెట్టెడి. నా తోబుట్టువులందరూ నాతో రాకుండా మధ్యలో పడిపోయారనే బాధ నా మనస్సును ఎంత పీడిస్తుందో మీకు తెలియదు. నేను జ్ఞానినని మీరు అనుకుంటే అనుకోవచ్చు, నా బాధ నాకుంది. సంపీడన్ బెట్టెడి. సౌకుమార్యవతి దప్పిన్ గూలే పాంచాలి. అన్నిటికంటే ముఖ్యంగా మాకందరికీ ఎంతో సేవ చేసినటువంటి పాంచాలి, ఎన్నో అవమానాలు పడినటువంటి పాంచాలి భార్యని ఇక్కడ మేము నడిపించాలి దగ్గరుండి. అగస్త్య మహర్షి లోపాముద్రాదేవిని నడిపించినట్టే. అటువంటిది ఎంతో దూరంలో ఉంది నాకు ఆవిడకి నేనేం చేయలేకపోయాను. దప్పికతో చనిపోయింది, ఆవిడ కింద పడింది. అంటే ఆ తాత్కాలిక కారణమే నిజం అనుకుంటున్నాను. ఇంకా అలా ఏదో అయింది, అందుకని ఆవిడ్ని రప్పించండి, తమ్ముళ్ళని రప్పించండి. వారు తోడై వచ్చరి వారు లేక ఇట మీతో రాను. ఈ వారు తెలుగువారో ఇంగ్లీషు వారో తెలియదు, పీపుల్స్ వారో. వారు తోడై వచ్చరి వారు లేక ఇట మీతో రాను. నాకు వాళ్ళు తోడుగా వచ్చారు, వాళ్ళు లేకుండా నేను మీతో రాను. సరిగ్గా మానవ శరీరం ఉన్నంత వరకు ఈ భావన తప్పదండి. కొంచెం ఇక్కడ ఏదో ఇంకా ధర్మలోపం చేశామని వాళ్ళకి మనం ఏవో అడగగానే జవాబులు చెప్పేసాం, అదేమిటి అలా చెప్పొచ్చా, వాళ్ళు ఎంత బాధపడ్డారో అనేది ఇంకా అనిపిస్తుంది అనమాట. ఇంతకాలం దాచుకున్నది చెప్పేశాం, వాళ్ళు ఎంత బాధపడ్డారో చెప్పకుండా ఉండాల్సింది. కనీసం వాళ్ళకి దేవేంద్రుడు కనపడ్డాడు కాబట్టి ఒక అవకాశం తీసుకుని వాళ్ళకు ఉపకారం చేద్దాం, మళ్ళీ బతికిద్దాం. యక్షప్రశ్నలో బతకలేదా, అలా బతకూడదా అని ఒక ఆశ. అంటే ఈ ఆశ అనేది ఉందే, ఇది ఈ శరీరం ఉన్నంతవరకు ఆద ఉన్నంతవరకు ఆశపోదు. వారు తోడే వచ్చిరి వారు లేక ఇట మీతో రాను. నేను వాళ్ళు లేకపోతే నేను రాను అన్నాడు. వారెల్ల నాతోడం కూడగా వచ్చినట్టుగా కృపాధుర్యాత్మ కావింపవే. అంచేత వాళ్ళందరూ నాతో వచ్చేటట్టుగా మీరు చేయాల్సిందే అనేసరికి దేవేంద్రుడు అదెలా కుదురుతుందయ్యా, ఒక్క పని చేయి, నీకు చెబుతున్నా, వాళ్ళకి నీకు ఒక్క తేడా ఉందయ్యా. వాళ్ళంతా వేరే శరీరాలతో ఇతర లోకాలకి వెళ్ళిపోయారు. ఇతర అన్నాడు జాగ్రత్తగా, స్వర్గాన్ని నరకం చెప్పరా. ధర్మరాజు కంగారు పడిపోతాడు, ఎందుకంటే మానవ దేహంతో ఉన్నాడు. మానవ దేహాన్ని ధరించినంతకాలం శ్రీరాముడు శ్రీకృష్ణుడు కూడా మానుష భావాలకి చాలాసార్లు లోనయ్యారు. శ్రీరాముడు లోనైనా ఆశ్చర్యపోక్కల, అది సంపూర్ణ మానవ అవతారం. కానీ సంపూర్ణ దైవావతారంగా మనం భావించే శ్రీకృష్ణుడు కూడా మానుష భావాలకి లోనయ్యాడు. కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. చివరిలో యాదవ వంశం వాళ్ళు కొట్టుకుంటుంటే ఆయన కూడా రోకల పైకెత్తాడు, కొందరిని చంపాడు, సాత్విక పక్షం వహించాడు, కృతవర్మ పక్షం వహించలా. మానుషభావం పీడించింది. అప్పటికి పరమాత్మ ఒక క్షణంలో తెలుసుకున్నాడు, అమ్మో ఇది నన్ను కూడా ముంచేస్తుందిరా ఈ భావం అని. అందుకే వదిలేశాడు ఇంకా.
అంచేతను ఎంత అవతార పురుషులైనా, ఎంత మూర్తులైనా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనా దేహాన్ని ధరించి ఉన్నంతకాలం దేహానికి సంబంధించిన అహంకారాలు, మమకారాలు ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా పీడించక మానవు. అందుకే మనం జయించవలసింది అహంకార మమకారాలనే. ఆరాధనలన్నీ ఆ దిశగానే కొనసాగాలి, ప్రయోజనాల కోసం కాదు. అంతిమంగా ఆత్మజ్ఞానాన్ని పొందవలసిందే. ఆ పొందనప్పుడు మనకి బ్రహ్మ పదవో విష్ణు పదవో తీసుకెళ్ళి ఇచ్చినా కూడా ఉపయోగమే లే. మళ్ళీ అహంకారాలు, మళ్ళీ క్రోధాలు, మళ్ళీ అవతారాలు, మళ్ళీ శాపాలు, మళ్ళీ వారాలు మామూలే. ఏమయ్యా కాటా అంటే ఆడిందే ఆట, ఎక్కడున్నావు కాటా అంటే అక్కడున్నదే ఆట, ఆడిందే ఆట అన్నట్టు. ఎక్కడ కాటా అంటే అక్కడదే మళ్ళీ ఆట మొదలే. ఏమైందిరా కాటా అంటే ఎక్కడ ఆడిందే ఆట అన్నట్టు. ఆడిందే ఆటే మళ్ళీ ఆడుతున్నా, అలాగే వస్తుందండి. అంచేత పూర్ణత్వాన్ని చేరుకోవాలి. పూర్ణత్వం అంటే పూర్ణానుస్వారం. దానికి ముందు 1 వేసామంటే ఎడం వైపున 10, 2 వేస్తే 20, 3 వేస్తే 30. ఈ ముందు అంకెలు వేసుకుంటున్న కొద్దీ పెరిగిపోతాయి. అందుకే ఎడం వైపు వృద్ధి, ఆ పూర్ణత్వం ఆపుదల. కుడివైపు ఏం వేసినా పెరగవు. అందుకే ఎడం వైపు వృద్ధి, సంతాన వృద్ధి. కాబట్టి స్త్రీని ఎడం వైపున కూర్చోబెడతారు మన వ్రతాల నోవుల్లో, వామభాగం. ప్రకృతి ఎడం వైపు ఉంటుంది ఎప్పుడు, పురుషుడు అలా ఉంటాడు. అతను కుడివైపున ఏమన్నా పెరగదు, ఎడంవైపు ఉంటే పెరుగుతుంది. అంచేతను ఇంకా ఇక్కడ ధర్మరాజు 1, 2 వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు, దాని నుంచి విడదీస్తున్నారు. అందుకని చెప్పారు, వాళ్ళు ఎలా వస్తారయ్యా, వాళ్ళంతా వేరే శరీరాలు ధరించారు అప్పటికే అన్నాడు. అది కూడా జరిగిపోయిందా? ఏదో ఈ శరీరాలు ఇక్కడ పడ్డా ఇంకా ఏదో యక్ష ప్రశ్నలా జరుగుతుందని అనుకుంటున్నా. అలా అవకాశం లేదు, అలా కుదరదయ్యా. వాళ్ళంతా వేరే శరీరాలు ధరించారు. నువ్వు ఒక్కడవే ఈ శరీరంతో వచ్చే అవకాశం పొందుతున్నావు, నీకు ఇస్తున్నావు దాన్ని. అంచేత చరిత్రలో బహుశా పురాణ కథల్లో ఇంకెవరైనా ఒకరిద్దరు ఉన్నారేమో మనకు తెలియదు, కానీ బొందితో కైలాసానికి అంటారే, బొందితో స్వర్గానికి వెళ్ళినవాడు ధర్మరాజు. ఆ యోగ్యత ఆయన ఒక్కడికే ఉంది. ఇక్కడే మనం ఒక్క విషయం చెప్పుకోవాలి. పుణ్యానికి పాపానికి ఉండే తేడా గమనించాలండి మనం. ఈయన పుణ్యాత్ముడు కాబట్టి ఈయనకి ఇన్ని అవకాశాలు ఇచ్చారు. నేను రాను అని పేచీ పెట్టాడు, ఇప్పుడు ఇంకా ముందు ఇంకాస్త పేచీ పెడతాడు. దీన్ని ఏదో సర్ది చెప్పగలిగారు, దాన్ని సర్ది చెప్పలేరండి. ఇక ముందు పేచీ పెడతాడు ఆయన. ఈ పేచీకి సమాధానం చెప్పారు. అవన్నీ వేరే శరీరాలు ధరించారు వాళ్ళందరూ, అందుకని కుదరదన్నారు. ఇక ముందు ఒక ఆటంకం పెడతాడు, మళ్ళీ ఓటు అంటాడు, దానికి సమాధానం చెప్పలేరు. కారణం ఈయన పుణ్యాత్ముడికి స్వర్గంలో కూడా. పుణ్యాత్ముడు నేను రాను అంటే రాననే అవకాశం ఉంది, పాపాత్ముడికి రాననే అవకాశం లేదు. ఇలాగా నేను రాను అన్నట్టుగానే యమధర్మరాజు భటులు వస్తే నువ్వు నరకానికి రావాలంటే నేను కాకినాడలోనే ఉంటాను, నాకు బాలాజీ చెరువు బజ్జీ అంటే చాలా ఇష్టం అంటే తోలు తీసుకెళ్ళిపోతారు. ఇది పాపానికి పుణ్యానికి తేడా. తప్పుకి ఒప్పుకి అంత తేడా ఉంటుంది. శిక్షపడి చెరసాలలో ఉన్నా సరే సత్ప్రవర్తనతో ఉంటే కొన్ని మినహాయింపులు ఇస్తారు. ఓ ముద్ద ఎక్కువ పెడతారు, ఓ గంట ఎక్కువ బయట తిరగనిస్తారు. అంచేది ఎప్పుడూ పుణ్యాత్ములుగా, ధర్మాత్ములుగా, మంచివాళ్ళుగా ఉండి మన సత్ప్రవర్తనను కాపాడుకునేటువంటి ప్రయత్నమే చేయాలి. అనంతర కథాక్రమం పెట్టిదిన 23:30 గంటల తర్వాత మనం దాన్ని తెలుసుకుందాం. అంతవరకు